హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి టైప్ 4 ఇన్నోవా. ఈ వెహికల్కి గాను ఫుల్ రీస్టోరేషన్ అనేది అయితే చేసాం. అలానే ఇది జీ వేరియేషన్ వెహికల్ ఇది, అంటే బేసిక్ వెహికల్ ఇది. దీనికి గాను అప్గ్రేడ్ అనేది అయితే చేసాం. ఈ అప్గ్రేడ్లో మనం ఏమేమి చేంజ్ చేసాం, కస్టమర్ ఏమేమి చేంజ్ చేయించారు, అలానే మేము ఎంతవరకు చేద్దాం అన్నాం, కస్టమర్ ఎంతవరకు చేయమన్నారు, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. వీడియో మొత్తంగా కూడా మీరు చూడొచ్చు. నేను లాస్ట్లో అనేది అయితే దీనికి ఎంత ఖర్చు అయింది, కస్టమర్ కూడా ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత ఖర్చు పెట్టారు అన్నది కూడా మీకు వివరంగా చెప్తాను. దీంతోపాటు మనకు ఒరిజినాలిటీగా ఏమాత్రం కూడా తగ్గకుండా మనం కలర్ని కూడా ఏ విధంగా చేయించుకోవచ్చు. అలానే ఇది మైనర్ కలర్ మోడిఫికేషన్ కూడా చేసాం. మోడిఫికేషన్ అన్నా మైనర్ కలర్ చేంజ్ కూడా చేసాం. ఇది ఏ విధంగా చేసాం ఏంటి అన్నది మీకు ఫుల్ వీడియోలో అనేది అయితే చూపిస్తాను, చూడొచ్చు. అలానే మన వ్యూవర్స్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. దీంతోపాటు చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కాస్త సపోర్టివ్గా ఉంటుంది. అలానే వీడియోస్ చేయాలని ఉత్సాహం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేయడానికి చాలా టైం అనేది అయితే తీసుకుంటుంది. దీనికి గాను మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వెహికల్ కూడా మేము అప్రాక్స్గా 2 అయింది కస్టమర్కి వెహికల్ డెలివరీ ఇచ్చేసరికి. మేము చాలా వరకు వెహికల్ డెలివరీ ఇచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. అలా ప్రతిసారి కూడా ప్రతి వీడియో చాలా వరకు నైటే తీయాల్సి వస్తుంది. బట్ ఈ వెహికల్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చినప్పుడు మేము ఫుల్గా వీడియో తీసి అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ వెహికల్ వచ్చేంత వరకు కండిషన్ ఎలా ఉందో చూసి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేస్తున్నాం. ఎమ్మటనే వెహికల్ వెళ్ళి ఎమ్మటనే అప్లోడ్ చేయడం అనేది అయితే కుదరట్లేదు. మెయిన్గా వచ్చేసరికి మనకి లో లైటింగ్, అంటే మనకి ఓన్లీ ఆర్టిఫిషియల్ లైటింగ్, ట్యూబ్ లైట్ లైటింగ్లో కంటే మనకి న్యాచురల్ లైటింగ్లో అయితే ఈ వెహికల్ అనేది అయితే ఇంకాస్త బ్రైట్నెస్ అనేది అయితే ఉంటుంది. మనం ఇప్పటి వరకు వెహికల్ రెడీ చేసినాక చూసాం కదా. ఇప్పుడైతే ఇది మనం రెడీ చేయకముందు మనకు వెహికల్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే ఉంది. వెహికల్ మొత్తం కూడా ఎవ్రీ ప్లేస్ మనకి ఎవ్రీ పార్ట్ కూడా టెంట్స్ అనేది అయితే ఉన్నాయి. ఈ వెహికల్ మా దగ్గరికి మెయిన్గా రావడానికి రీజన్ వచ్చేసరికి ఇంటీరియర్ క్లీనింగ్ కోసం అనేది అయితే వచ్చింది. ఇది ఇంటీరియర్ వచ్చేసరికి మెయిన్ కంప్లైంట్, ఇది ఇన్వర్టర్ బ్యాటరీ అనేది అయితే బ్యాక్ డిక్కీలో అనేది అయితే క్యారీ చేశారు. ఇది క్యారీ చేసేటప్పుడు ఇన్వర్టర్ బ్యాటరీ అనేది అయితే పడిపోవడం కారణంగా దాంట్లో ఉన్న యాసిడ్ వాటర్ అంతా కూడా ఇంటీరియర్ మొత్తం లోపలికి అంతా కూడా వెళ్ళిపోయింది. ఇది లోపలికంటే కూడా మనకి ఫ్లోర్ మ్యాట్ ప్లస్ అలానే ఐరన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఎంతవరకు వెళ్ళాలో అది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. దీంతోపాటు వీళ్ళు చాలా వరకు 4-5 ఏరియాస్లో ఇంటీరియర్ క్లీనింగ్ కోసం అడిగారు. కాకపోతే ఇన్డెప్త్గా మొత్తం మ్యాట్ కూడా కింద ఉన్న కార్పెట్ కూడా క్లీన్ చేసి దాన్ని మొత్తం మళ్ళీ డ్రై అయినాక మళ్ళీ వేయాల్సి వస్తుందని, చాలా వరకు టైం పట్టిద్దని, చాలా వరకు ఎవరు కూడా పూర్తిగా డైరెక్ట్గా చేయము అని చెప్పకుండా ఇలా అని చెప్పారు. బట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటీరియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఓపెన్ చేస్తామండి. ఓపెన్ చేశాక అసలు కంప్లైంట్ ఏంటి అన్నది ముందు చూసి దాని తర్వాత చేద్దామన్నాను. కస్టమర్ కూడా సరే అన్నారు. దీనికి గాను ఇది మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఇన్సైడ్ మొత్తం కూడా ఇది ఇంటీరియర్ ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో ప్లాట్ఫామ్ మొత్తం కూడా మనకి రస్ట్ వచ్చి అనేది అయితే తినేసింది మొత్తం. దానికి గాను ఈ లోపల ఉన్న ఏరియా ప్లాట్ఫామ్ మొత్తం కూడా రస్ట్ వచ్చేయడం కారణంగా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాండింగ్ అనేది అయితే చేసి దీనికి యాంటీ రస్ట్ ప్రైమర్ కోటింగ్ అనేది అయితే అప్లై చేసాం. మనకి ఇది యాంటీ రస్ట్ ప్రైమర్ కోటింగ్ కూడా అప్లై చేసిన తర్వాత కార్పెట్ అనేది అయితే ఏమాత్రం కూడా యూజ్ అనేది అయితే అవ్వలేదు. దీనికి గాను కొత్తగా కార్పెట్ అనేది అయితే ఆర్డర్ పెట్టి మేము తెప్పించి కార్పెట్ వేసి దీని తర్వాత దీని మీద ఫ్లోర్ మ్యాట్ అనేది అయితే చేయించాం. దీంతోపాటు ఈ వెహికల్ ఈ ఇంటీరియర్ ప్రాసెస్ ఇదంతా అవుతుండగానే మేము ఆల్రెడీ ఈ వెహికల్ ఉండగా మేము ఆల్రెడీ ఇంకో టైప్ 4 ఇన్నోవా అయితే రెడీ చేసాం. దానికి గాను కస్టమర్ ఆ వెహికల్ చూసి ఆయనకి ఆ వర్క్ నచ్చడం కారణంగా ఈ వెహికల్కి కూడా మొత్తం ఫుల్ రీస్టోరేషన్ అనేది అయితే చేద్దాం అన్నారు. సార్ నీ అయితే ఓకే అన్నాను. బట్ ఈ కస్టమర్ మాత్రం ఎవ్రీ పార్ట్ ఏ మాత్రం కూడా కాస్త డ్యామేజ్ ఉన్నా కూడా రీప్లేస్ చేసామన్నారు. ఇది రీప్లేస్ చేసేసి మనం చేయడం ఇది బెస్ట్ ఆప్షనే. బట్ మనం మాత్రం ఈ టొయోటో పార్ట్స్ వచ్చేసరికి అయితే బాగా ఎక్స్పెన్సివ్ అనేది అయితే ఉంటాయి. ఈ కస్టమర్ అయితే ఏదైనా పర్లేదు, అసలు తగ్గేదే లేదు, మొత్తం కూడా మనం పర్ఫెక్ట్గా చేపిద్దాం అని ఓకే చేపించారు. కానీ మనకి ఈ వెహికల్కి మాత్రం ఖర్చు అనేది అయితే అప్రాక్స్గా 5 lakhs అనేది అయితే అయింది. ఇది అవడానికి కారణం కూడా ఇది మనం ఎవ్రీ పార్ట్ కూడా ఆల్మోస్ట్ మనం జెన్యూన్ పార్ట్స్ అనేది అయితే వేసాం. మొత్తం కూడా మనం టొయోటో పార్ట్సే, మనకి అలాయ్ వీల్స్ ఫుట్ బోర్డ్స్ తప్పించి
మిగతా అన్నీ కూడా టొయోటో పార్ట్స్ అనేది అయితే చేసాం. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా ఆ పార్ట్ బీడింగ్స్తో సహా మనం ఫ్రంట్ బంపర్ కానీ, గార్నిష్ కానీ, బానెట్ మీద ఉన్న గార్నిష్ కానీ ఇవన్నీ కూడా మనం రీప్లేస్ అనేది అయితే చేసేసాం. ఈ కారణంగా మనకి ఖర్చు అనేది అయితే అంత ఇదిగా అయింది. సార్ కూడా మనకి ఎంత ఖర్చు అయినా పర్లేదు, బట్ వెహికల్ మాత్రం బ్రాండ్ న్యూ కండిషన్లో కావాలన్నారు. మనం ఇది నేను చెప్పడానికి కూడా మనకి వీడియో చూసి ఈ విధంగా కావాలి అని అనుకునేటప్పుడు మాత్రం మనకి ఖర్చు కూడా అంతే విధంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇన్ కేస్ మనకు ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపర్ వచ్చేసరికి మనకు డూప్లికేట్స్ వచ్చేసరికి మనకి 3,000 to 4,000లో వచ్చేస్తాయి. ఇవి ఒరిజినల్ వచ్చేసరికి ఫ్రంట్ బంపర్ అప్రాక్స్గా మనకి 10,000 to 12,000 ఉంది, రేర్ బంపర్ 9,000 to 11,000 దాకా ఉంది. దీంతోపాటు ఈ ఫోక్ ల్యాంప్స్ కానీ, గ్రిల్స్ కానీ వీటికి గాను ఎక్స్పెన్సివ్ అనేది అయితే అవుతుంది. ప్లస్ దీంతోపాటు దీనికి ఉండే లుక్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ కారణంగా మనం మళ్ళీ ఎవరైనా ఈ వీడియో చూసి మళ్ళీ ఈ విధంగా కావాలి అనుకుంటే మాత్రం దీని బడ్జెట్ అయితే ఇది. ఇలా కాకుండా మనం ఆల్రెడీ నేను ప్రీవియస్గా దీనికంటే బాగా దారుణంగా అయిపోయిన వెహికల్ని మనం చేసాం. అది ఏ విధంగా చేసాం ఏంటి అన్నది కూడా మన వీడియోస్లో మీరు చూడొచ్చు. మనం ఫుల్ రీస్టోరేషన్ చేసాం. ఇదైతే మనకి చాలా వరకు బెటర్ వెహికల్. ఇది మనకి ఫుల్గా పాడైపోలేదు. అదైతే యాక్సిడెంటెడ్ వెహికల్ ప్లస్ అలానే మనకి రిపేర్ చేసేటప్పుడు కూడా మొత్తం కూడా గెలికేశారు ఆ వెహికల్ని. ఆ వెహికల్ మనం చేయడానికి అప్రాక్స్గా 2.5 lakhs అనేది అయితే అయింది. దానికి చాలా వరకు పార్ట్స్ కూడా చాలా రీప్లేస్ చేసాం. బట్ అవన్నీ మనం డిస్పోజల్లో వాటిల్లో రీప్లేస్ చేసి ఆ బండికి మనం ఆ విధంగా చేసి ఇచ్చాం. బట్ ఈ వెహికల్కి మాత్రం A to Z అన్ని జెన్యూన్ పార్ట్స్ మార్చడం కారణంగా మనకి ఇది ఖర్చు అనేది అయితే కాస్త ఎక్కువ అనేది అయితే అయ్యిందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం 5 lakhs నార్మల్ జనరల్గా వాడేవాళ్ళు, ఇనోవా వాడేవాళ్ళు 5 lakhs ఖర్చు పెట్టాలంటే ఇనోవా మీద చాలా ఎక్కువ అనేది అయితే అంట. ఎందుకంటే మనకి ఎక్కువగా మనకి డ్యామేజ్ అయిన వెహికల్ అనుకోండి పర్లేదు, ఇది ఏమాత్రం కూడా డ్యామేజ్ అయిన వెహికల్ కాదు. మైనర్ స్క్రాచెస్, మైనర్ డెంట్స్ మాత్రమే. దీంతోపాటు మేము ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2K ఫుల్లీ 2K పెయింట్స్ అనేది అయితే యూజ్ చేసాం. ఇది ఫుల్లీ 2K అని ఎందుకు అంటున్నా అంటే మనకి అప్రాక్స్గా మనకి కింద నుంచి వచ్చేసరికి మనం డెంటింగ్ చేసేటప్పుడు డెంట్ పుల్లింగ్ అయిపోయిన తర్వాత ఆ ఐరన్ మీద కూడా మనం 2K ప్రైమర్ అనేది అయితే స్ప్రే చేసిన తర్వాత ఆఫ్టర్ మనం పుట్టి ఫినిషింగ్ అనేది అయితే చేస్తాం. మనకి వీటిలో కొంచెం ఖర్చు తగ్గించేటప్పుడు ఏంటంటే మనం ఇంటీరియర్ యూజ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనం పెయింట్కి మనం ఎక్కువ తీసుకున్నాం, ఒకవేళ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, కంపెనీతో సమానంగా ఉన్నాయి అంటే దానికంటే ఎక్కువగా చేస్తున్నాం అని అర్థం. ఈ వెహికల్కి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ మొత్తం కూడా డాంపింగ్ అనేది అయితే చేసాం. ఈ డాంపింగ్ కూడా మనం నార్మల్గా ఓన్లీ డోర్స్ వరకు మాత్రమే చేయడం కాకుండా మాది పర్సనల్ బండి, మాది నిసాన్ టెరానో ఉంది, దానికి గాను లూజ్ సౌండ్స్ కూడా ఏమాత్రం కూడా అనిపించకుండా మనం ఫుల్ డాంపింగ్ అనేది అయితే చేసాం. అలానే ఈ వెహికల్ కూడా ఆ వెహికల్ చూసి కస్టమర్ దాంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ కానీ, దాంట్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ అది చూసి ఈ వెహికల్కి మొత్తం కూడా మనకి మొత్తం ఫుల్ డాంపింగ్ అనేది అయితే చేయమన్నారు. ఈ ఫుల్ డాంపింగ్ చేసేటప్పుడు మనం ఫ్లోర్ మొత్తం కూడా కింద ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా ఫుల్ డాంపింగ్ చేసాం. దీంతోపాటు రూఫ్ మీద అలానే డోర్స్, అలానే క్వార్టర్ ప్యానల్, రేర్ డిక్కీ వీటి వరకు అనేది అయితే మనం చేసాం. దీంతోపాటు మనం ఫెండర్లు అవి కూడా చేయొచ్చు, బట్ ఫెండర్లకి బానెట్కి అనేది అయితే చేయలేదు. వాటికి గాను మనం ఫెండర్ లైనింగ్స్ అవన్నీ ఒరిజినల్ తెచ్చాం కాబట్టి ప్రజెంట్ అయితే వాటికి వద్దన్నాను. మిగతా ఏరియా మొత్తం కూడా ఫుల్ డాంపింగ్ అనేది అయితే చేపించాం. దీంతోపాటు దీనికి ఈ వెహికల్కి వచ్చేసరికి సింగిల్ సీట్ అనేది వస్తుంది. బ్యాక్ సీట్ వచ్చేసరికి 3 seater సింగిల్ సీటర్ అనేది వస్తుంది. బట్ కస్టమర్ మాత్రం దీనికి గాను డబుల్ సీటర్ కావాలన్నారు. ఇది వచ్చేసరికి మనకి కింద ఉన్న క్లాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గాను కట్ చేసి మనం వేరే వెహికల్కి ఎలా ఉంటాయి ఏంటి అన్నది శాంపిల్ చూపించి అటువంటి కప్స్ అనేది అయితే మనం తయారు చేపించి వీటికి గాను మనం సేమ్ ఇదే వెహికల్కి వెల్డ్ అనేది అయితే చేపించి మనం 2 seats అనేది అయితే చేసాం. మిడిల్ సిట్టింగ్ వచ్చేసరికి మనకి ప్రీవియస్గా సింగిల్ సీటర్ కాకుండా డబల్ సీటర్ ఉండేటట్టు అయితే చేసాం. మనకి డబల్ సీటర్తో పాటు ఇది ఇన్సైడ్ మనం చూడడానికి కాస్త ప్రీమియంగా ఉంటుంది. దీంతోపాటు ఈ వెహికల్కి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి
ఈ వెహికల్కి డెంటింగ్, పెయింటింగ్ అలానే పాలిష్ కోటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఈ వెహికల్కి ఫిలిం అనేది అయితే వేయించాం. సైడ్ గ్లాసెస్ అన్నీ కూడా గర్వారే అనేది వేయించి ఫ్రంట్ గ్లాస్ వరకు మాత్రం 3M ఫిలిం అనేది అయితే వేయించాం. అలానే వెహికల్ మొత్తం రెడీ అయిపోయినాక కస్టమర్కి ఛానల్ నుంచి ఉన్న ఇష్యూ వచ్చేసరికి ఏసీ నాబ్స్ అనేది అయితే పనిచేయట్లేదు అన్నారు. ఏసీ నాబ్స్ పనిచేయట్లేదని మనకి పార్ట్ ఏదైతే ఉందో అది అమ్మటనే మనకి అవైలబిలిటీ లేకపోవడం, అలానే ఎక్కువ రన్నింగ్ లేకపోవడం కారణంగా కస్టమర్కి అయితే అది ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నా అన్నారు. ఆ పార్ట్ కూడా మేము రీప్లేస్ చేయించాం. దీంతోపాటు ఆయన హ్యాండ్రాయిడ్ సిస్టమ్ కూడా అడిగారు. హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అనేది అయితే యాడ్ చేసి ఈ వెహికల్ మొత్తం కూడా మేము నానో కోటింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నానో ప్రో కోటింగ్ అనేది అయితే యాడ్ చేసి వెహికల్ డెలివరీకి అయితే రెడీ చేసాం. ఈ వెహికల్ ఆయన ఒక రోజు అనుకున్నారు, ఆయన సెంటిమెంట్ రోజు. ఆ రోజు మాత్రం మేము డెలివరీ ఇవ్వడానికి అయితే రెడీ చేసాం. బట్ ఆ రోజు డెలివరీ ఇచ్చేటప్పుడు అప్రాక్స్గా మాకు 2 అనేది అయితే అయిపోయింది. సార్ ఆ రోజు అయితే వెహికల్ తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత ఒక వారం అనేది అయితే యూస్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు. నేనైతే తీసుకురమ్మన్నాను, సార్ మీరు నైట్ పూట అయితే డెలివరీ తీసుకెళ్తున్నారు, బట్ మీరు మాత్రం వీలు చూసుకొని ఒకరోజు మళ్ళీ తీసుకురండి, మళ్ళీ మొత్తంగా వాష్ చేసి ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ఇన్కంప్లీట్స్ ఏమైనా ఉన్నా చేసిద్దామని చెప్పాను. అలానే ఆయన కూడా ఒక 1 వీక్ అంతా కూడా యూస్ చేసిన తర్వాత వెహికల్ తీసుకొచ్చారు. ఈ 1 వీక్ తర్వాత లేదంటే 1 మంత్ తర్వాత నేను రమ్మడానికి కారణం కూడా మనం ఎంత వర్క్ చేసాం కదా, ఏమైనా మైనర్ కంప్లైంట్స్ కానీ లేదంటే ఏమైనా ఉన్నా కూడా మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం కరెక్ట్గా ఫిక్స్ చేస్తే మళ్ళీ మనం వాడినంత కాలం కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండదని నేను మళ్ళీ అనేది అయితే రమ్మంటాను. బట్ మన ఈ కస్టమర్కి మాత్రం అన్నీ చేంజ్ చేసాం. ఒక ఏసీ కండెన్సర్ అనేది అయితే ఇది ప్రీవియస్గా బాగాలేదు, దీనికి గాను ఏసీ కండెన్సర్ కూడా చేంజ్ చేద్దాం అన్నారు. ఒకేసారి ఏసీ కండెన్సరు ప్లస్ రేడియేటర్ కూడా మార్పిచ్చేసాం. దీనికి గాను ఇంకా ఈ వెహికల్కి అయితే ఇంకా మనకు వర్క్ అనేది అయితే ఏం లేదు, ది బెస్ట్గా అనేది అయితే ఉంది. అందులో మనం ఇన్నోవాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇంజన్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 10 lakhs కూడా తిరిగే ఇంజన్స్ అయితే ఉన్నాయి. వీటికి గాను ఇంజన్ పరంగా అనేది అయితే ఎటువంటి కంప్లైంట్ అనేది అయితే లేదు. ప్లస్ అలానే అంత త్వరగా కూడా ఇన్నోవా వెహికల్స్కి అనేది అయితే రావు టొయోటా ఇంజన్లకి. ఈ కారణంగా వెహికల్ మొత్తం కూడా రెడీ చేశాను. ఫైనల్ వీడియోస్ అనేది అయితే చూడొచ్చు. వెహికల్ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే మా కామెంట్లో చెప్పొచ్చు. మా ఎక్స్ప్లెనేషన్ అలానే మా వర్క్ నచ్చినట్లయితే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటారని. దీంతోపాటు ఈ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాక ఫైనల్ వీడియోస్ అనేది అయితే ఈ వర్క్ ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కామెంట్లో తెలియజేయచ్చు. అలానే ఒక లైక్ కూడా చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్, విజయవాడ. ఈ వెహికల్కి మేము చేంజ్ చేసిన పార్ట్స్ వచ్చేసరికి ఫ్రంట్ బంపరు, అప్పర్ గ్రిల్, లోయర్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్ కవర్స్, దీంతోపాటు మనకి లెఫ్ట్ సైడ్ ఫెండర్ లైనింగ్, రైట్ సైడ్ ఫెండర్ లైనింగ్, అలానే బానెట్ పైన వచ్చే గార్నిష్, అలానే రేర్ సైడ్ వచ్చేసరికి రేర్ బంపర్, రేర్ టైల్ ల్యాంప్స్, అలానే డిక్కీ మీద వచ్చేసే గార్నిష్, డిక్కీ గార్నిష్కి అటు ఇటు మనకి రిఫ్లెక్టర్స్ వస్తాయి, అవి రేర్ బంపర్కి వచ్చే రిఫ్లెక్టర్స్. దీంతోపాటు మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫుట్ బోర్డ్, అలాయ్ వీల్స్తో పాటు మనం మైనర్ వర్క్స్ అనేది అయితే చేపించాం. దీంతోపాటు మనం డోర్కి వచ్చేటప్పుడు టాప్ ఎండ్కి వచ్చేటట్టు మనకి క్రోమ్ బీడింగ్స్,
దీంతోపాటు హ్యాండిల్స్ కూడా వచ్చేసరికి మనం క్రోమ్ హ్యాండిల్స్ అనేది అయితే యాడ్ చేసాం. అలానే రెండు సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అలానే రైట్ సైడ్ మిర్రర్ అన్నీ కూడా టొయోటా పార్ట్స్ అనేది అయితే వేయడం జరిగింది.